హాయ్, ఈరోజు మనం వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రాసి పెట్టున్నాం చూడండి. ఇక్కడ వరకు కావాల్సినవి బీట్రూట్, క్యారెట్, బీన్స్, టొమాటో, ఉల్లిపాయలు, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కసూరి మేతి, ఇంకా అలాగే పుదీనా కూడా. మసాలా అవి దాల్చిన చెక్క, జాజిపత్రి, మెయిన్గా మనకి ఇక్కడ షాజీరా కావాలి, బిర్యానీ ఆకులు. ఇప్పుడు ఒక బాణీలో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా 2 స్పూన్స్ వరకు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక మసాలా మొత్తం గరం మసాలాను వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనిచ్చి ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ కూడా బాగా వేగాలి. టొమాటో మనకు ఆప్షన్ అండి, వేసుకోవచ్చు లేదంటే లేదు. వెజిటేబుల్స్ అయితే మొత్తం బాగా వేగనిచ్చాక కొంచెం ఒక టొమాటో వేసుకొని పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే వేరంగా వేగుతుంది. అలాగే చిల్లీ పౌడర్ మనకి కొంచెం కలర్ని ఇవ్వటానికి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కసూరి మేతి అన్నీ కూడా అందులో వేసి వేగనివ్వాలి. బాగా వేగాక గరం మసాలా 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మన ఓన్లీ మసాలా కాకుండా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 4 కప్స్ ఆఫ్ రైస్ వేసుకుంటున్నాం మనం. 4 కప్స్ ఆఫ్ రైస్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు 4 కప్స్ ఆఫ్ రైస్కి 8 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టాలి. మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక మనం దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 40% వరకు కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దమ్ పెట్టుకోవడం ఎలాగా అంటే మనం చపాతీ ప్యాన్ని పైన పెట్టుకోవాలి. ఇది ఎందుకు అంటే కిందన అడుగు మాడిపోకుండా మనకి బాగా వస్తుంది బిర్యానీ, అంతా ఈక్వల్గా ఉడుకుతుంది. మొత్తం అయ్యే వరకు దమ్లోనే ఉంచాలి. గొడ్డు బాగా ఉడికిపోయింది, ఎక్కడ ఏం కూడా మాడిపోదు. ఇప్పుడు మనకి ఉడికిందా లేదా ఫైనల్గా టెస్ట్ చేసుకోవాలంటే ఇలా చేతితో టెస్ట్ చేయాలి. ఫస్ట్ టైం మనకి అంటుకున్న బియ్యం ఇప్పుడు అంటుకోలేదు. సో చూడండి, ఫైనల్గా అయిపోయినట్టే. బిర్యానీ అయిపోయింది. ప్యాన్ కూడా మనకి ఏం కాదండి, తీసేసుకోవచ్చు. అయిపోయింది. థ్యాంక్ యూ.